ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఈ ఏడాది మామిడి సీజన్ ప్రారంభంలోనే పుల్లూర రకం మామిడి రైతులు పంటలు కోతలు మొదలుపెట్టి గుజ్జు పరిశ్రమలకు తరలించారు. గుజ్జు పరిశ్రమలు ప్రారంభంలోనే పుల్లూర రకం మామిడిని కొనుగోలు చేశారు. ప్రారంభంలో టన్ను 10,000తో కొనుగోలు చేసిన గుజ్జు పరిశ్రమలు 2-3 రోజుల తర్వాత 9, ఇంకో 2-3 రోజుల తర్వాత 8తో సిద్ధంగా నడిపించారు ఆ ధరలను. ఖాదర్ రకం మామిడిని తర్వాత రైతులు పంట కోతలు మొదలుపెట్టి గుజ్జు పరిశ్రమలు ప్రారంభించిన తర్వాత గుజ్జు కోసం టన్ను 23,000 రూపాయలతో అమ్మకాలు సాగించారు. కొద్ది రోజుల్లోనే టన్ను 2-3 తగ్గి 20,000గా కొనసాగింది. తర్వాత చివరగా టన్ను ఖాదర్ రకం మామిడిని గుజ్జు పరిశ్రమలు 18,000తో సిద్ధంగా ధరలు నిర్ణయించి కొనుగోలు చేపట్టారు. ఇప్పుడు పుల్లూర ఖాదర్ రకం మామిడి గుజ్జు పరిశ్రమలు కొనుగోలు ఆపేశాయా అంటే అవునే అంటున్నారు నిర్వాహకులు. గుజ్జు పరిశ్రమలు ఇప్పుడు పుల్లూర ఖాదర్ రకం మామిడిని గుజ్జు కోసం కొనుగోలు చేయట్లేదని మండీల నిర్వాహకులు రైతులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న ఖాదర్ రకం మామిడి ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం మండీల వద్దే కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఇక పుల్లూర రకం కూడా దాదాపు 80% పైబడి కోతలు పూర్తయ్యాయని, అరకొరగా ఉన్న 20-30% పుల్లూర రకం పంటను మండీల వద్దగా తరలిస్తే వాటిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించనున్నట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పుడు గుజ్జు పరిశ్రమలు మొత్తం మీద పూర్తిగా తోతాపురి రకాన్ని కొనుగోలు చేసి గుజ్జు కోసం కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా మండీల నిర్వాహకులు పేర్కొన్నారు.